బుడమేరు, తెలంగాణలో మున్నేరు వాగులు చేసిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు. భారీ వరదలతో జనజీవనం పూర్తిగా ఆగమైంది. వరద బురద మిగిల్చిన విషాదంతో అటు విజయవాడ ఇటు ఖమ్మం ప్రజలు ఇంకా తేరుకోలేదు. వరద తగ్గినా బురద మాత్రం అలాగే ఉంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సర్కార్ బురదను క్లీన్ చేయించేందుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ బురదతో నిండిన ఇండ్లు, వీధులు కంపు కొడుతున్నాయి. ఎటు చూసినా బురదతో నిండిన ఇళ్లు, మట్టిలో కూరుకుపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. బురదతో నిండిపోయిన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఇంజిన్ల లోపలికి నీళ్లు చేరి కదలని కార్లు, ద్విచక్ర వాహనాలు, పనిచేయని స్టవ్లు, కనిపించని వంట పాత్రలు, బుడమేరు వరద ముంచెత్తిన ఇళ్లలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఏళ్ల తరబడి శ్రమించి ఒక్కొక్కడిగా సమకూర్చుకున్న వస్తువులకు ఇప్పుడు వేలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితి. దీంతో బాధితులు బోరుమంటున్నారు. తమ జీవితం మళ్లీ మొదటికొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, లూనా సెంటర్, బాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలో నుండి వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు కొట్టుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి తేరుకొని మళ్లీ సాధారణ జీవితం మొదలు పెట్టాలంటే టైం పడుతుందంటున్నారు స్థానికులు. ప్రతి ఇంట్లో సగటున కనీసం ₹1,00,000 నుంచి ₹2,00,000 విలువైన వస్తువులు నష్టపోయామని బాధితులు చెబుతున్నారు. దాదాపు 4 రోజుల పాటు బైక్లు, కార్లు వరద నీటిలో మునిగి ఉండడంతో అవి స్టార్ట్ కావట్లేదు. వాటిని కింద మీద పడి మెకానిక్ల వద్దకు తీసుకువెళ్లేందుకు బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలు ఇంకా పనికిరాని స్థితికి చేరుకున్నాయి. ఒక్కో బైక్ రిపేర్ కు కనీసం ₹15,000 నుంచి ₹20,000 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అదే కార్లైతే కనీసం ₹1,00,000 పెట్టాల్సిందేనంటున్నారు. ఇళ్లలోని నీటి మోటార్లు పూర్తిగా బురదతో నిండిపోవడంతో వాటిని రిపేర్ల కోసం తరలిస్తున్నారు. ఒక్కో మోటారు మరమ్మతుకు కనీసం ₹5,000 అవసరమవుతాయంటున్నారు స్థానికులు. ముంపు బాధితుల్లో ఎక్కువ మంది ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ తదితరాలను ఈఎంఐ ద్వారా కొన్నవారే. వాటికి ఇంకా కిస్తీలకు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ వస్తువులే బురద పట్టి వినియోగానికి వీల్లేకుండా తయారవడంతో బాధితులు లబోదిపోమంటున్నారు. వరద వల్ల అటు వస్తువులు పోయి ఇటు ఈఎంఐల భారం తమపై మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి కొట్టరా ఆరు కార్లు ఉన్నాయి పోలీస్ బాగానే ఉంది